మీ పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం అండి. నా పేరు చేగుంటి సూర్యప్రకాష్. నేను మాజీ మంత్రి హరిరామ్ జోగయ్య గారి 4వ కుమారుడు. నేను ఈరోజు కొన్ని టీవీలో ఒక గంట క్రితం నా మీద కొన్ని ఆరోపణలు వచ్చిన విషయం కొంతమంది స్నేహితుల ద్వారా వింటాం, తర్వాత ఆ ఆరోపణల్ని కూడా నేను టీవీలో చూడటం జరిగిందండి. దానికి సంపూర్ణమైనటువంటి ఆధారపూరితమైనటువంటి వివరణ మీకు ఇవ్వాలని చెప్పేసి మీ పాత్రికేయ మిత్రులతోటి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చేగుంట హరిరామ్ జోగయ్య అంటేనే ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అత్యంత నీతివంతమైనటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రతి ఒక్కరూ కూడా ఏ పార్టీ వారైనా సరే అంగీకరిస్తారు. అటువంటి ఆయన కడుపున పుట్టిన నేను ఒక 5 సెంట్లు ఆక్రమించేశానని, కబ్జా చేశానని సినీ గేయ రచయితగా చెప్పుకుంటున్నటువంటి చేగుంట అనంత శ్రీరామ్ అనే వ్యక్తి నిరాధారపూరితమైనటువంటి ఆరోపణ చేయటం చాలా దారుణమైన విషయంగా మీకు చెప్తున్నాను. దొడ్డిపట్ల విషయానికి వస్తే, మా స్వగ్రామం దొడ్డిపట్ల విషయానికి వస్తే, మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల యొక్క వివరాల నుంచి చెప్పాల్సి వస్తే, అసలు ఆ ఆస్తుల్ని కబ్జా చేస్తున్నది ఎవరో, ఈరోజు ఎవరి కబ్జాలో ఎవరెవరు ఆస్తులు ఉన్నాయో నేను మీకు పూర్తిగా చెప్పదలుచుకున్నాను. మా తండ్రి గారు చేసినటువంటి పదవుల ద్వారా ఈరోజు నాకు దొడ్డిపట్లో కనీసం ఒక గజం భూమి కూడా లేదు. నాకు కనీసం ఒక సెంటు వ్యవసాయ భూమి కూడా లేదు. నాకున్న ఆస్తల్లా, నాకున్న ఆస్తి ఈ ఇల్లు, నాకున్నటువంటి పెట్రోల్ బంకు. మా తండ్రి గారు చేసినటువంటి పదవులు చెప్పుకుంటే వేలాది కోట్లు సంపాదించేశారేమో అనుకుంటారు, కానీ కేవలం మా యొక్క కష్టార్జిత మీద బతుకుతున్నటువంటి వ్యక్తులు మేము. నేను కానీ, మా అన్నదమ్ములు కానీ. మా నాన్నగారు కేవలం పెన్షన్ మీద బతుకుతున్నారు. అటువంటి నీతి నిజాయితీ గారి కుటుంబం మేము. కేవలం 5 సెంట్లు ఎవరిదో ఆక్రమించుకోవాల్సిన అవసరం మాకు ఏమాత్రం లేదు. ఆ 5 సెంట్లు ఆక్రమించుకున్న విషయం, ఆ 5 సెంట్ల గురించి మీకు చెప్పాలి. 1957 సంవత్సరంలో మా ముత్తాత గారి దగ్గర నుంచి మా తాత అన్నదమ్ములు 5 పంచుకోగా, మా తండ్రి గారికి వచ్చినటువంటి ఆస్తిలో మా తండ్రి గారి ద్వారా నాకు 1995లో ఈ దస్తావేజు రీత్యా 1900 ఈ దస్తావేజు రీత్యా దొడ్డిపట్లకు సంబంధించినటువంటి ఒక పెంకిటిల్లు, ఒక డాబా ఇల్లు, సుమారు ఒక 30 సెంట్లు అక్కడ ఖాళీ స్థలం, దాంతో పాటు చేగుంటి వెంకటరామదాస్ నాయుడు గారు వాటాకు వచ్చిన స్థలంలో వారుకున్నటువంటి 2.5 సెంట్లు, మాకు వచ్చినటువంటి 2.5 సెంట్లో మా తండ్రి గారు 2.5 సెంట్లు కలిపి నాకు ఈ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది 1995 అక్టోబర్ 9వ తారీఖున. ఈ రీత్యా అతను చెప్తున్నటువంటి 5 సెంట్లు 2.5 సెంట్లు రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా మా నాన్నగారు నాకు విక్రయించడం జరిగింది. ఇది ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్. ఏమండి, రిజిస్టర్డ్ ఎవిడెన్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. దిస్ ఈస్ ద రిజిస్టర్డ్ డాక్యుమెంట్. 4012/95 డాక్యుమెంట్ నెంబర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎవిడెన్స్. కబ్జాలు చేసే సంస్కృతి అనంత శ్రీరామ్ తండ్రిది. నీతికి మారు పేరు మా కుటుంబం. మాకు పూర్తిగా రిజిస్టర్డ్ సేల్ డీల్ ద్వారాను, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీల్ ద్వారాను సంక్రమించినటువంటి 5 సెంట్లలో
ఇతను మాకు దారి కావాలి, వాళ్ళు అమ్మడానికి వాళ్ళు కొనుక్కోవడానికి రైట్ లేదని నరసాపురం కోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు అనసూయం తండ్రి. ఎవరి మీద? అతని యొక్క సొంత అన్నగారైనటువంటి రామజోగయ్య గారి మీద, అలాగే మా చిన్న కుమార్తె అయినటువంటి హరితా శ్రీజ మీద, ఇద్దరి మీద కూడా నరసాపురం కోర్టులో OS 30/2022 OS 30/2022 కేసు నెంబర్. కేసు వేసిన సదరు కోర్టు ఇంతవరకు ఎటువంటి స్టే కానీ ఎటువంటి ఇంజక్షన్ ఆర్డర్ కానీ వారికి అనుకూలంగా ఇవ్వని విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎటువంటి వాళ్ళకి ఏదైనా ఆర్డర్ ఉండుంటే అది కోర్టు బదులు ఎటువంటి వాళ్ళ ఆర్డర్ ఉండుంటే ఆ ఆర్డర్ని అతిక్రమిస్తే తప్పు. ఎటువంటి ఆర్డర్ లేని మాకు చెందినటువంటి 5 సెంట్లలో, నా కుమార్తెకి చెందిన 5 సెంట్లలో వీళ్ళు ఎక్కడ ఆక్రమించేసుకున్న దురాక్రమణ చేసుకుంటారని ఒక ఉద్దేశంతో నేను జాగ్రత్త చర్యలుగా నేను కాంపౌండ్ వాళ్ళు కట్టుకోబోతుంటే వీళ్ళు అడ్డంగా కారు పెట్టేసినటువంటి కారులు, జంతువుల్ని కట్టేసినటువంటి వీళ్ళు దురాక్రమణ దారులా నా ఆస్తిని సెక్యూర్ చేసుకోవడానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేను దురాక్రమణ దారులు అనేది ప్రజలు గ్రహించాలి. కాబట్టి ఇతని యొక్క చరిత్ర ఇంకా చెప్పాలంటే, ఈ మా ఉమ్మడి దారి ఉంది దొడ్డిపట్టలో. మా ఇళ్ళ చుట్టూరు కూడా ఉమ్మడిది 10 అడుగులు సంబంధించినటువంటి యూ షేప్ ఉమ్మడి దారి ఉంది. ఆ ఉమ్మడి దారిని ఇతను దక్షిణం, తూర్పు, పడమర వైపు, ఏమండి, తూర్పు పడమర, ఉత్తరం వైపు, ఇతను బిల్డింగ్కి సంబంధించిన ఉత్తరం వైపు 10 అడుగుల యొక్క దారిని ఇతను ఆక్రమించుకుని దడి కట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. అది 3 పెద్ద కుటుంబాలకు చెందినటువంటి భూమి. అది అంటే పెద్ద కుటుంబాలు అంటే మెయిన్ ఫ్యామిలీస్ చేగుండూరు మెయిన్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఉమ్మడి దారిని ఇతను తల్లిదండ్రులు కలిసి ఆక్రమించేసుకున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతాను. స్టిల్ ఈ విషయంలో కాస్త మేము తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఇతను కబ్జా చేసిన భూమి వివరాలు నేను డైరెక్ట్ మీకు కళ్ళగా చూపించగలను. ఇతను కబ్జా చేస్తూ పినతాత గారు కృష్ణమోహన్ గారు ఆస్తి అంతా కబ్జా చేసి, ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసి మాకు చెందినటువంటి 5 సెంట్ల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, నేను మొన్న రీసెంట్గా పాలకొల్లు చెందినటువంటి మా టౌన్ రూరల్ ఇన్స్పెక్టర్ గారికి జి శ్రీనివాస్ గారికి నేను పాలకొల్లు మన యలమంచిల మండలం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వారికి అడ్రస్ చేస్తూ 19వ తారీఖుని ఒక కంప్లైంట్ కూడా పెట్టడం జరిగిందండి. అనసూయం తండ్రి మీద, అనసూయం ముగ్గురి మీద కూడా. అలాంటి 19/5/2026 ఒక కంప్లైంట్ కూడా పెట్టడం జరిగిందండి. నా ఆస్తి నాకు రక్షణ కల్పించండి, నేను గోడ కట్టుకుంటుంటే మా మీద అన్యాయాలు చేస్తున్నారు, రౌడీజాలు చేస్తున్నారు, వీళ్ళ కౌలు రైతులు తీసుకొచ్చి మా మీద దురాఘాతాలు చేస్తారు, నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వదిలేసి సమస్యను పక్కదారి పట్టించడం కోసం ఇతను ఏదో ఒక లిరిక్ రైటర్ కదా, గమనికి మీడియాలో తొందరగా వెళ్తుంది కదా, విషయాలు తొందరగా వెళ్తాయి కదా, ఈజీగా వెళ్ళిపోతాయి కదా, మనం ఏం చెప్పినా చెల్లుతుంది, మనం ఏం చెప్పినా నమ్ముతారు కదా అనే ఉద్దేశంతో ఈ తప్పుడు వ్యక్తి నా మీద చేస్తున్నటువంటి అన్యాయాలకి, నిరాధారమైనటువంటి ఆరోపణలకి తొందరలోనే లీగల్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాను. అతని మీద నాకు చెందినటువంటి పరువును నష్టం చేసినందుకు పరువు నష్టం దావా కూడా అతను తొందరలో నేను నోటీస్ ఇస్తానని చెప్పేసి, అతనికి అతని తండ్రికి కూడా నేను నోటీస్ ఇస్తానని చెప్పేసి ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఈ స్థలం ఇదంతా కూడా పక్కగా మా నాన్నగారి వాటాకు వచ్చిందండి. ఇది 5 సెంట్లు అండి. 5 సెంట్లోనూ 2.5 సెంట్లు మా నాన్నగారి వాటాకు వచ్చింది. ఇక్కడ రామజోగి గారి యొక్క బిల్డింగ్, ఈ బిల్డింగ్ సంబంధించిన దారి నిమిత్తం 5లో 2.5 సెంట్లు రామజోగి గారికి వచ్చిందండి. అంటే 2.5 రామజోగి గారిది, 2.5 మా నాన్నగారిది. అనిర్దిష్టం. మా నాన్నగారు నాకు 95 రాసినప్పుడు ఈ భూమి ఇక్కడ బిల్డింగ్ ఉండదండి, బిల్డింగ్ ప్లస్ దొడ్డంతాను ప్లస్ ఈ 2.5 డాక్యుమెంట్లో 2.5 అనిర్దిష్టపు ల్యాండ్ భూమి కలిపి అంతా కలిసి నాకు రాసి ఇచ్చారు. అనిర్దిష్టం 2.5 సెంట్లు మా నాన్నగారు ఇచ్చింది. తర్వాత రామజోగి గారు ఈయన 2021లో మా చిన్నమ్మాయికి
అనిర్దిష్టం ఈయనకి సంక్రమించినటువంటి ఈ 5 సెంట్లు ఉన్న 2.5 సెంట్లు 2021లో మా అమ్మాయికి డాక్యుమెంట్ రూపంలో రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా భీమవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ 5 సెంట్లు కూడా పూర్తిగా మాకు నిర్దిష్టం అయిపోయింది. రామజోగి గారికి ఉన్నటువంటి దారి ఇంకెలాగుందండి. రామజోగి గారు ఆయన ఏమన్నారంటే, ఈ బిల్డింగ్ నేను ఎవరికైనా ఎప్పుడైనా భవిష్యత్తులో అమ్మినా, ఎవరికైనా గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చినా, ఈ దారి నేను నా ఒక్కరి నిమిత్తం తప్పితే ఈ దారి వాళ్ళకి చెందుతుంది తప్పితే ఈ రూపంలో నాకు ఉన్నటువంటి ఈజ్మెంట్ రేట్లన్నీ ఆ రోజే రద్దు అయిపోతాయి. నేను ఎవరికి ఏదైనా అమ్మితే అమ్మిన రోజునే రద్దు అయిపోతాయి అని చెప్పి క్లియర్గా మాకు ఇచ్చినటువంటి దస్తావేజులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ దస్తావేజులో మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ రీత్యా పూర్తి సర్వ హక్కులు ఉన్నటువంటి ఈ 5 సెంట్లు మా అమ్మాయికి చెందినవి. మా అమ్మాయికి చెందినటువంటి భూమిలోంచి ఇప్పుడు ఈ బిల్డింగ్ తర్వాత 2022లో ఈ సత్యనామూర్తి అన్న వ్యక్తి కొనుక్కున్నాడు. శ్రీరామ్ తండ్రి కొనుక్కుని అది అన్నగారి దగ్గర కొనుక్కుని గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడు. గిఫ్ట్ డీడ్ చేయించుకుని అతనికి ఈ రూపంలో తూర్పు వైపు దారి ఉంటాయి. ఇంచుమించు సుమారు 150-200 అడుగులు ఫేసింగ్ ఉంటుందండి. ఇది 16 అడుగులు దారి అండి. 16 అడుగులు ఉమ్మడి దారి అండి. అందరికీ సంబంధించిన ఉమ్మడి దారిలోకి వెళ్ళడం మానేసి నా దొడ్లోంచి ఎలా రావడం మొదలుపెట్టాడు. సరే పోనీ అని చెప్పి నేను 2 సంవత్సరాల నుంచి ఊరుకున్నాను. ఆఖరికి ఏమైందంటే ఇక్కడ దోళ కట్టడం, దోళ ఆవులు కట్టడం అవి వేయటం మొత్తం స్లోగా కబ్జా చేయడం మొదలుపెట్టాడు. కబ్జా చేయడం మొదలుపెట్టిన నుంచి నాకు లాభం లేదు ప్రమాదంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక తాతయ్య గారు 9 ఎకరాలు కబ్జా చేశారు. వీళ్ళ పెదనాన్నగారే చాలా ఆస్తులు కబ్జా చేశారు. వీళ్ళతో ప్రమాదంగా ఉందని చెప్పి ఏం చేయాలంటే, నేను కాంపౌండ్ హాల్ కట్టుకోవడానికి ఈ బోత్ సైడ్స్ కాంపౌండ్ హాల్ కట్టుకోవడానికి, అంటే ఈ సైడ్ కాంపౌండ్ హాల్ ఉంది. ఈ బోత్ సైడ్స్ కాంపౌండ్ హాల్ కట్టుకుని నా భూమిని సెక్యూర్ చేసుకుందామని నేను ప్రయత్నం చేస్తుంటే తిరిగి నా మీద ఈ నిరాధారమైనటువంటి అసలు వాళ్ళకి సంబంధం లేని భూమి గురించి దీంట్లో నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను. నువ్వు కోర్టు రూపంలో కానీ, పెద్ద మనుషుల రూపంలో కానీ, లేకపోతే కలెక్టర్ గారి రూపంలో కానీ ఎవరి దగ్గరికి అయినా సరే నేను దస్తావేజులతో నేను వస్తాను. నీ దగ్గర కనీసం ఈ 5 సెంట్లోనూ చిన్నది ఒక గజం నీదని చెప్పి నువ్వు రుజువు చేయగలిగితే ఈ 5 సెంట్లు నీకు నేను గిఫ్ట్ కింద ఇస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను. లేని పక్షంలో ఈ తప్పుడు ఆరోపణలు చేసిన నువ్వు నీ యొక్క వృత్తిని, సినిమాల నుంచి నీ యొక్క వృత్తిని మానుకుని ఇంట్లో కూర్చుంటావా? నేను ఛాలెంజ్ చేస్తాను. నువ్వు నిరూపించలేకపోతే నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసావు. నీకు దమ్ముంటే దాంట్లో కనీసం ఒక గజం నీదని నిరూపించుకో. లేదు ఈ 5 సెంట్లు నాదని నేను నిరూపించుకుంటాను. నేను నిరూపిస్తే నువ్వు నీ ప్రొఫెషన్ వదిలేస్తావా? లేక నా తప్పు నాదని అనిపిస్తే ఎవరైనా సరే, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్టీఓ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, కోర్టు వారు కానివ్వండి, ఎవరైనా సరే నీ ప్రకాశం ఇది నీది కాదని ఎవరైనా తేల్చినట్లయితే, రికార్డు పూర్వకంగా తేల్చినట్లయితే నా వృత్తి అనేటువంటి వ్యాపారాన్ని, రాజకీయాన్ని కూడా శాశ్వతంగా కుదురుకుంటాను. ఈ 5 సెంట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఇంచుమించు 3 కోట్ల రూపాయల ప్రాపర్టీని నేను నీకు గిఫ్ట్ డీడ్గా ఇస్తాను. గిఫ్ట్ డీడ్ ఖర్చులు కూడా నాయే. లేకపోతే నీ వృత్తిని నువ్వు మానుకుని వదిలేసుకుంటావా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను శ్రీరామ్కి. ఇటువంటి తప్పుడు ఆరోపణ నీ దగ్గర ఏదో సరస్వతి దేవి నోట్లో ఉందని చెప్పేసి నీ ఇష్టానుసారం దాన్ని ఆ వృత్తిని అన్యాయానికి ఉపయోగించుకోవడం మానే. నీతిగా బ్రతకడం నేర్చుకో, కష్టపడి బ్రతకడం నేర్చుకో. ఎదరోళ్ళు మీ చింతాత గారు 9 ఎకరాలు దొబ్బేసావు అభిలాష్ భవన్లో. ఇప్పుడు మీ పెదనాన్నగారి ఆస్తులు కూడా దొబ్బేద్దాం ప్రయత్నం చేస్తాం. నీతిగా సంపాదించడం నేర్చుకో, నీతిగా నిలబడటం నేర్చుకో. ఎదరోళ్ళు ఆస్తుల కోసం ఆశపడటం మానే. ఇది నీకు నేను ఇచ్చే సలహా. నాకు అక్కడ చిన్నవాడు కాబట్టి, వయసులో చిన్నవాడు కాబట్టి నేను ఇచ్చే సలహా. నీది కానీ నువ్వు ఆశించకు. నీది కాదు నీకు రాదు.